పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్తే సుధీర్ గారు. నమస్తే మ్యామ్. పేరెంటింగ్ ఇష్యూస్ మీద Yes, ma'am. పిల్లలు వన్స్ వాళ్ళు వచ్చేసిన తర్వాత వీళ్ళని ఎక్కడ చదివించాలి, ఏం చేయాలి, ఏ స్కూల్లో అయితే బాగుంటుంది, బెటర్గా బెస్ట్గా ఏమి ఇవ్వాలి, ఎలాంటి ట్యూషన్ పెట్టాలి, ఎలాంటి బట్టలు కొనాలి, ఏం జాబ్ చేయించాలి, ఇంత ఆలోచించేస్తున్నాం కదండి. కానీ వీటితోనే సరిపోతుందా? వీళ్ళకి బెటర్ హాఫ్ని ఎంత మంచి పర్సన్ తీసుకురావాలి, పుట్టకుండే అంటే ప్రెగ్నెన్సీ ఒక అమ్మాయి కన్సీవ్ అయిన దగ్గర నుంచి కన్సీవ్ అయిన వెంటనే ఎండికి ఆలోచించేస్తున్నాం. అమ్మాయి పుడితే ఇలా చేయాలి, అబ్బాయి పుడితే ఇలా చేయాలి, ఇక్కడ సెటిల్ చేయాలి అనేసి. ఇది ఒకటి చాలా అంటారా? అసలు ఏం ఆలోచించాలి? మంచి పాయింట్ చెప్పారు. పుట్టే ఇంకా చెప్పాలంటే ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే కన్సీవ్ అవ్వంగానే ఒకవేళ డెలివరీ అయ్యి బాబో పాప పుట్టిందిరా, డెలివరీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఏ స్కూల్లో అడ్మిషన్ ఇస్తే బాగుంటుంది, ఏ స్కూల్లో అడ్మిషన్ అప్లికేషన్ ఫిల్ చేయాలనే స్టేజ్లో సినిమాలో కూడా చాలా వరకు అవునండి, ఎంత చూస్తున్నాం. డిఫరెంట్గా చూపిస్తున్నారంటే అది నిజంగా వాళ్ళు చూపించేది కూడా వాస్తవాలే. అవును. వీటికి 1 year రాగానే ఇంకో 3 సంవత్సరాల్లో ఆ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలనే రేంజ్లో మనం చూపిస్తాం. అవును. ఖచ్చితంగా ఇది నేను తప్పనట్లేదు, పిల్లల భవిష్యత్తు కోసమే చూస్తున్నారు, నేను కాదనట్లా. పిల్లలకి అనేది కేవలం మార్కులు ర్యాంకులు చదువు కోసమేనా, ఇంకేమన్నా ఉందా మ్యామ్? నా క్వశ్చన్ ఇది ఏంటంటే ఈ ఈరోజు సర్కిలే అంతే, ఈ సర్కిల్ ఇంకేం లేదు. మీరంటే వాడికి ఏ స్కూలు మ్యామ్, నేను ఒక చిన్న రిమోట్ ప్లేస్లో ఒక విలేజ్కి వెళ్ళాను మ్యామ్. విలేజ్కి వెళ్ళి ఆ స్కూల్లో ఆ మేనేజ్మెంట్ నన్ను ఆ స్కూల్లో పేరెంట్స్ని ఇంటరాక్ట్ అవ్వడానికి పిలిచారు. ఆ స్కూల్లో విషయం ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ మీద ఇస్తారు మ్యామ్, నీట్ ఐఐటి ఫౌండేషన్ మీద ఇస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు క్లాసులు ఉంటాయి. ఎవరికి? 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు. మై గాడ్. ఇంకా అసలు ఇంకేం ఉండదు మధ్యలో. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ స్పోర్ట్స్ పీరియడ్, యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఓన్లీ ఐఐటి కోచింగ్ మాత్రమే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు. ఉన్నారా సుధీర్జీ? పిల్లలు ఉన్నారా? మ్యామ్ ఏం మాట్లాడుతున్నారు మ్యామ్? 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం వీళ్ళే ఉన్నారు, మీరేం మాట్లాడుతున్నారు మ్యామ్? ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు. బ్యూటీ అంటే ఇంకో విషయం చెప్తా, నాకు బాధేసిన విషయం, బ్యూటీ అనకూడదు కానీ బాధేసిన విషయం ఏంటంటే పేరెంటింగ్ సెషన్ జరిగింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు తెలుసా? నేను వెళ్ళింది ఏమి సిటీలో అర్బన్ ఏరియా కాదు, రిమోట్ ప్లేస్లకు వెళ్తే పాపం అందరూ పంచెలు కట్టుకొని లుంగీలు కట్టుకొని వచ్చిన పేరెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు. అందరూ రైతులు, కూలి పనులు చేసేవాళ్ళే. దాని ఫీజు కూడా ఏంటంటే ఒక 40,000 50,000 పాపం కట్టుకుంటూ ఉన్నారు క్యాంపస్ అంతా. పేరెంట్స్ అందరిని రాగానే ఒక క్వశ్చన్ అడిగాను, మీ పిల్లలందరినీ కోచింగ్లో వేశారు కదా, ఐఐటి కోచింగ్ ఇవన్నీ నేర్పిస్తున్నారు, నేను దానికి తప్పనట్లేదు, ఎందుకు జాయిన్ చేశారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఏమో సార్ అసలు ఐఐటి అంటే ఏంటని అడిగాను, ఐఐటి నీట్ అంటే ఏంటని అడిగాను. ఏమో సార్ మాకు తెలియదు పూర్తిగా. అయితే ఎందుకు జాయిన్ చేశారంటే, ఏదో వాడు భవిష్యత్తు బాగుంటుంది సార్, జాయిన్ చేశాను అంతే. సరే ఇంటికి వచ్చాక ఏం చేస్తారంటే, ఇంటికి వచ్చాక ఏముంది సార్, వాడు 7 వచ్చేసరికి ఇంకేముంది, వాడు కొద్దిసేపు తిని అలిసిపోయి ఇంకా మళ్ళీ ఏదో హోంవర్క్ కూడా చేసి పడుకుంటాడు. ఇంకా వాడి లైఫ్లో ఏముంది మ్యామ్? మళ్ళీ రేపు మొదలు అంతే, ఇంకేం లేదు. మై గాడ్. మ్యామ్ నేను జపాన్ కల్చర్ చెప్తాను, నేను తప్పుగా ఎవరిని మాట్లాడతాను, వేరే దేశాన్ని పొగిడి నా దేశాన్ని తిడుతున్నానని కాదు, కానీ మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. డెఫినెట్గా 200% నేర్చుకోవాలి. జపాన్కి వెళ్తే అక్కడ చూసిన సిస్టమ్, నాకు హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్ గారు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, అవును. ఆయన నిన్న మన ఈవెంట్ కూడా ఈవెంట్ కూడా వచ్చారు. ఆయన అక్కడికి వెళ్ళి స్టడీ చేసి వచ్చి, మేము ఎప్పుడైనా నేను ఒక దేశానికి యూఎస్కి వెళ్ళి వస్తే నా విషయాలని ఆయన చెప్తాను, ఆయన వెళ్ళి వస్తే ఆయన విషయాలు నాకు చెప్తారు. లెర్నింగ్ మేము అలా నేర్చుకుంటాం. ఆయన వచ్చి చెప్తుంటే జపాన్లో కొన్ని స్కూల్స్ లోపలికి వెళ్ళి ఆయన విజిట్ చేస్తున్నప్పుడు మామూలుగా మన దగ్గర టీచర్ వస్తుంటే, ఇంతకు ముందు రోజుల్లో మనం ఏం చేస్తాం, టీచర్ వస్తుంటే పక్కకి జరిగేసి రెస్పెక్ట్ ఇచ్చేసి ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా స్కూల్కి వెళ్దాం, టీచర్ వస్తుంటే మనం ఏం చేస్తామంటే పిల్లలు కూడా ఏముంది ఆయన పోతారు, మనం కూడా పోదాం అని. కానీ అక్కడ పిల్లలు ఏం చేస్తారు తెలుసా, అక్కడికి 3rd క్లాస్ పిల్లలు కూడా సార్ ఫస్ట్ మీరు వెళ్ళండి సార్ అని చెప్పి ఫస్ట్ దారిచ్చి వాళ్ళని పంపిస్తారు. స్కూల్లో ఉదయం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఏరియాని మొత్తం వాళ్ళే క్లీన్ చేసుకొని వెళ్తారు. నెక్స్ట్ డే ఆయనకు అవసరం ఉండదు. ఈ వాల్యూస్ అని ఎక్కడ నేర్పిస్తున్నారు అంటే స్కూల్లో నేర్పిస్తున్నారు, ఇంట్లో కూడా. మీరు జపాన్ మొత్తంలో కూడా ఎక్కడ రోడ్డు మీద ఒక న్యూస్ పేపర్ కూడా చూడరు, ఒక పేపర్ కూడా చూడరు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ టైం జపాన్ వెళ్తాను, నాకు తెలియక రోడ్డు మీద పడేశాను అనుకుందాం, నాకు తెలియక పడేశానంటే వెనక నుంచి వచ్చే పర్సన్ ఆ పేపర్ తీసుకొని తన పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. అది కనుక మనం చూసాం అనుకో, రెండోసారి నేను పేపర్ వేస్తాను. ఎంత వండర్ఫుల్ కల్చర్ కదా. అలా కల్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాడిని కన్నది కేవలం మార్కులు, చదువు, వాడి ఫ్యూచర్ అనే విషయం చూస్తున్నారు తప్ప ఒక కంట్రీ మీద మనకి పేట్రియాటిజం ఎలా ఉండాలి, ఒక 10 మందిలో ఉన్నప్పుడు అవతల వాడికి ఎలా హెల్ప్ చేయాలి అనేది ఎక్కడ నేర్పిస్తున్నాం మేము. మిగతా విషయాలన్నిట్లో వీడిని ఇలా పెట్టి
ఒకే డైరెక్షన్లో మనం నేర్పిస్తున్నాం తప్ప మిగతా అన్ని డైరెక్షన్లో ఒక షేరింగ్ అంటే ఏంటి, సమాజం పట్ల బాధ్యత ఎలా ఉండాలి, రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఈ సిస్టమ్ అంతా మనం ఎక్కడ నేర్పిస్తున్నాం? స్కూల్లో నేర్పించేది కూడా చాలా తక్కువ మ్యామ్. సారీ టు సే దిస్. ఈ విషయాల్ని ఫస్ట్ తల్లిదండ్రులు నేర్పించాల్సింది. నేను ఇప్పటికీ ఒక తండ్రిగా నేను ఫస్ట్ ఆలోచించేదంటే నేను నార్మల్ స్కూల్లో జాయిన్ చేస్తాను, వాళ్ళ మీద ఏం రష్ పెట్టను. ఎందుకంటే స్కూల్ కావాల్సిన సిస్టమ్ వాళ్ళకి నేర్పించిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చాక నా బాధ్యత ఏంటి, నేను ఒక షేరింగ్ అవ్వచ్చు, ఎమోషనల్ స్టెబిలిటీ అవ్వచ్చు, ఇవన్నీ పిల్లలకి నేను నేర్పకపోతే రేపటి రోజున వాడు మార్కులు చదువు అని ఒక యంత్రంలాగా ఉంటాడు తప్ప సమాజం పట్ల వాడికి బాధ్యత ఉండదు. ఈరోజు అలాంటి సమాజాన్ని మనం తయారు చేస్తున్నాం. అంటే మంచి కాస్ట్లీ స్కూల్లో వేసేస్తున్నాం, మంచి కాస్ట్లీ కాలేజీలో చదివిస్తున్నాం, బాధ్యత అంతా వాళ్ళదే, వాళ్ళే చూసుకుంటారు. అక్కడికి వెళ్తారు, వీళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఇక మనకి ఫీ కడుతున్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నాం సుధీర్ జీ. మేనేజ్మెంట్స్ అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, పేరెంట్స్ వచ్చి ఏం కంప్లైంట్ చేస్తున్నాం, ఫీజులు కడుతున్నాం కదండి, అన్ని మీరే చూసుకోవాలి, అన్ని మీరే చూసుకోవాలి అంతే. మరి మనం అస్సలు అది చాలా చాలా పెద్ద రాంగ్ స్టేట్మెంట్ మ్యామ్. మ్యామ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక స్కూల్కి నేను గెస్ట్కి వెళ్తే నేను ఇలాగే చెప్పాను, సార్ కొద్దిగా పిల్లలకి అన్ని యాక్టివిటీస్ కూడా నేర్పిండి అంటే, ఏం చేయమంటారు సుధీర్ గారు, మొన్న జరిగిన విషయం చెప్తాను వినండి, మీరు దీన్ని బట్టి మీరు ఏం చేయమంటారు చెప్పండి. ఏమైంది సార్ అన్న, సార్ నాకు 9, 10వ క్లాస్ వాళ్ళు, ఇప్పుడు 9వ క్లాస్ మీకు సిస్టమ్ తెలుసు, 10వ క్లాస్ సిలబస్ని కూడా 9వ క్లాస్లో కొద్దిగా నేర్పించి వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు ముందే. అవును, 9వ క్లాస్ పిల్లలు బాగా ఉదయం నుంచి సాయంత్రం దాకా స్ట్రెస్ అయిపోతున్నారు. నేనేం చేశానంటే కొద్దిగా వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది, నాకు గ్రౌండ్ కూడా ఉంది సార్, పిల్లల్ని తీసుకెళ్ళి ఆ రోజు సాయంత్రం 3:30 నుంచి 4:30 దాకా ఆడుకుంటారని వదిలేశాను నేను. వాళ్ళు పాపం ఆడుకొని వచ్చిన తర్వాత సాయంత్రం స్టడీ అవర్లో బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు, నాకు బాగా నచ్చింది ఆ విషయం. కానీ నెక్స్ట్ డే కల్లా 30 మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, మీకు ఏమైనా సెన్స్ ఉందా సార్, ఈ టైంలో వాళ్ళకి స్టడీ అవర్స్ వదిలేసి మీరు ప్లే గ్రౌండ్ టీం పంపిస్తే రేపు నెక్స్ట్ ఇయర్ వాడికి బోర్డు ఎగ్జామ్, వాడి మార్కులు ఏమవుతాయి అని చెప్పి అడిగితే, ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఆ రోజు నుంచి వాళ్ళని పిల్లల్ని స్టడీ అవర్స్కి తప్ప ప్లే గ్రౌండ్ పంపించడం మానేశారు. ఏం చేయాలి? అంటే బోర్డ్ ఎగ్జామ్ రాయాలి అంటే ఇంకా వాళ్ళకంటూ ఏ విధమైన యాక్టివిటీ ఉండనవసరం లేదు, ఉండొద్దు. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు తెలుసా, గ్రౌండ్ ఉండాలా లేదా అని చూస్తున్నారు. 200% బెస్ట్ పాయింట్. అందరు చూసేది అపార్ట్మెంట్ లాంటి బిల్డింగ్ లో ఇలా చేస్తున్నారని చెప్పి అన్ని కంప్లైంట్ చేసి స్కూల్ మంచి సిస్టమ్. కానీ అదే స్కూల్ని మళ్ళీ మా వాడికి మార్కులు రావట్లేదు, మా వాడికి మార్కులు రావట్లేదు, మా వాడికి మార్కులు రావట్లేదు అనే విషయంలో అడుగుతున్నారు తప్ప ఎంతమంది పేరెంట్స్ వెళ్ళి, సార్ మా వాడికి షేరింగ్ మీద, ఎమోషన్స్ కంట్రోల్ మీద, లేకుంటే వాడి పర్సనాలిటీ డెవలప్ అవడానికి మీరు ఏం చేస్తున్నారు, వాడి క్యారెక్టర్ డెవలప్ అయ్యే విధంగా మీరు ఏం యాక్టివిటీ చేస్తున్నారని ఎంతమంది పేరెంట్స్ అడుగుతున్నారంటే స్కూల్ ప్రిన్సిపల్ అడిగితే ఒక్కరు కూడా ఉంటారు. ఎవరో 100 మంది 1000 మందిలో ఒక్కరు అడుగుతారు తప్ప మిగతా వాళ్ళందరూ మా వాడికి లాస్ట్ టైం పర్సెంటేజ్ కంటే ఈ టైం పర్సెంటేజ్ తక్కువ వచ్చింది. ఇంకా వీళ్ళు తప్పక ఏం చేస్తున్నారంటే కావాలని, సారీ ఇది అందరికీ తెలిసిన వాస్తవం, స్టార్టింగ్లో 50 మార్కులు వచ్చేవాడికి ఇప్పుడు 60 మార్కులు వేసి మరి మీ వాడు గ్రోత్ ఉందని చూపిస్తుంటే తల్లిదండ్రులు సాటిస్ఫై వెళ్తున్నారు తప్ప ఎంతమంది, సార్ మేము ఈసారి గ్రీన్ రెవల్యూషన్ మీద ఇలా పెట్టాను, మీరు ఒక ప్రాజెక్ట్ చేసుకొని మీరు ఇలా తీసుకురండి, పిల్లలకి ఇంటి దగ్గర ఈ వాల్యూస్ నేర్పండి అని చెప్పినా వీళ్ళు చేయట్లేదు. ఫీజులు కడతాం, వాళ్ళు చూసుకుంటారు. మా పనల్లా వాడి ఇంటికి రాగానే టైంకి ఆ భోజనం పెట్టి వాడు పడుకునే దానికి ఒక ప్లేస్ ఇచ్చి పడుకోబెట్టడం తప్ప ఇంకంతకంటే లేదు అని మనం పెంచుతూ అంటే పేరెంట్స్ వైపు ఇలానే ఉంది సుధీర్ గారు, సిస్టమ్ అలాగే, స్కూల్స్ వైపు కూడా ఇలానే ఉంది. మార్క్స్ అంటూ సరిగ్గా రాకపోతే ఆ స్కూల్లో ఉండవు, అడ్మిషన్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు అలానే ట్రై చేయాల్సి వస్తున్నారు. అంతే, పేరెంట్స్ ఇదే ఆలోచన, డిమాండ్ అండ్ సప్లైలోనే ఇలా ఉండిపోయింది మ్యామ్. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్లో ఎలా ఉండేది తెలుసా, వీడు మ్యామ్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ మనం చదువుకునే సిస్టంలో క్లాస్లో పంతులు గారు ఉన్నారు అనుకుందాం, టీచర్ ఉన్నారు, ఆ క్లాస్కి ఎవరైనా రాగానే టీచర్ ఏమంటారంటే ఇలా అనగానే వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి కుర్చీ తీసుకొని గెస్ట్కి వేసేవాడు. ఇది సిస్టమ్ నాకు తెలిసి. ఆ గవర్నమెంట్ స్కూల్లో మొక్కలు నాటి దగ్గర నుంచి గ్రౌండ్ లో నీళ్లు పోసేదాకా ప్రతి పని మొత్తం పిల్లలే చేసేవాళ్ళు. క్రాఫ్ట్ వర్క్ ఉండేదండి, క్రాఫ్ట్ వర్క్ అన్ని పిల్లలే చేసేవాళ్ళు. అందుకే వాడికి అంత వాల్యూ సిస్టమ్ వచ్చేది. ఈ రోజుల్లో వాడి చేత ఏమి చేయించకుండా ఆఖరికి టీచర్ నిలబడుకొని వాడు కుర్చీ వేయాలన్నా కూడా ఆయన తెచ్చేసుకుంటాడు, మనకెందుకులే, వాళ్ళకి మనం ఎందుకు వేయాలనుకుంటున్నారు కదండి. సో అది కాదు మ్యామ్. కొన్ని స్కూల్స్ అయితే సుధీర్ గారు, సారీ టు సజెస్, అసలు చెప్పొచ్చో చెప్పకూడదు, టీచర్ వస్తుంటే కనీసం నుంచోటం కూడా లేదండి, నుంచోని అవసరం లేదట, ఆ కల్చర్ కాదంట. అది మాత్రం నేను కంప్లీట్లీ అగెన్స్ట్ మ్యామ్. అది ఇక్కడ ఇంకో పొరపాటు కూడా ఉంది దానికి. ఇంటికి వచ్చాక అరే ఏం చెప్పాడు మీ లెక్కల మాస్టర్, ఏం చెప్పలే ఈరోజు అనే విధంగా మాట్లాడితే పిల్లాడి ముందు నేనే టీచర్ని డౌన్ చేయడం కూడా, ఇవన్నీ మ్యామ్ ఇది ఒక్క పాయింట్ కాదు, ఒక ఎలిమెంట్ కాదు. మనం ఈ రోజు మాట్లాడితే ఇంకో 2-3 రోజులు కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడబట్టి నేను మాట్లాడతాను. కరెక్ట్ చేయాల్సిన బిహేవియర్ ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి జరగాలి ఫస్ట్. అందుకోసమే ఫస్ట్ పిల్లలకి స్కూల్కి పంపిస్తున్నారు, ఓకే, ఇంటికి వచ్చాక మీ బాధ్యతగా నరాల్లో నేర్పించాల్సిన వాల్యూ సిస్టమ్ చాలా మంది పేరెంట్స్ కి తెలియట్లేదు. ఎక్కించాలేమో పిల్లలకి నరాల్లో.
ఖచ్చితంగా ఎక్కించాలి మ్యామ్. లేకపోతే ఈ రోజున్న వాడేం చేస్తారంటే నన్ను కని పెంచారు, నేను కూడా మీకు అంటే ఎంత డబ్బులు కావాలి చెప్పండి ఇస్తాను అనే విషయాలు ఉన్నాయి తప్ప ఆ రిలేషన్షిప్ ఉండట్లేదు. దేశం మీద ఒక ప్రేమ Yes, ఉండట్లేదు. yes. అన్నిటికంటే ముఖ్యం చాలా మిగతా అవసరం అండి. సింగపూర్ లాంటి దేశాల్లో వాళ్ళు ఆఖరికి జపాన్ లాంటి దేశంలో ఫస్ట్ కంట్రీ గురించి మాట్లాడతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. హీరోషిమా నాగసాకి గుర్తుందా? అవునండి. 2 అణుబాంబులు పడ్డ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ 2 అణుబాంబులు పడ్డ చోట 2 మ్యూజియంలు కట్టి పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ఆ మ్యూజియం దగ్గర పంపించి వాళ్ళు అక్కడ కూర్చొని వెళ్ళి ఎలా జరిగిందని పిల్లలు రాసుకొని వస్తుంటే మ్యామ్ ఆ మ్యూజియంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కళ్ళలో నీళ్లు పెట్టుకొని బయటకు వస్తారు. ఎందుకంటే ఆ రోజు నరకం ఎంత అనుభవించో ఈ రోజు దేశం అభివృద్ధి అవడానికి ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారని చెప్పి పిల్లలకి చిన్నతనంలోనే అది ఎక్కిస్తే ఎలా ఉంటుంది మ్యామ్? అద్భుతం కదా. వాడు ఇంకా దేశం కోసం బతుకుతాడు వాడు. ప్రాణం ఇచ్చేస్తాడు. అటువంటివి మనకు కావాలి మ్యామ్. ఏదో ఒకరోజు సందర్భం వచ్చినప్పుడు కూడా మిగతా అన్ని విషయాల్లో కూడా మనం ఇవి నేర్పిస్తూ ఉంటేనే ఖచ్చితంగా. అందుకే పిల్లలకి స్కూల్తో